ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జనిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జనిండే వంటలో నేను పులిహోర అయితే చేశానండి. సో మనకి గుడిలో పెట్టే ప్రసాదం ఉంటుంది కదా, సేమ్ అదే పులిహోర మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తానండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సో మరి ఇది లేట్ చేయకుండా ఈ చింతపండు పులిహోర మనకి గుడిలో ప్రసాదం స్టైల్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను ముందుగా గిన్నె తీసుకున్నానండి. సో రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. నేను 2 కప్స్ వరకు రైస్ తీసుకున్నానండి. సో ఈ రైస్ని శుభ్రంగా 2-3 సార్లు అయితే కడగండి. ఇలా బాగా కడిగేసిన తర్వాత ఆ నీళ్ళైతే వంపేసి ఫ్రెష్ వాటర్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు మనం ఈ కొలత ఎలా అంటే 2 కప్పుల రైస్కి సో నేను 3.5 కప్స్ వరకు వాటర్ అయితే వేసి బియ్యాన్ని ఒక 15 నిమిషాల వరకు నాననిచ్చానండి. సో ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది బాగా మెత్తగా ఉడికి తినేటప్పుడు స్మూత్గా ఉంటుంది. చూడండి, ఇలా 3.5 కప్పుల వరకు రైస్ తీసుకొని సో ఈ రైస్ని 15 నిమిషాల వరకు నానబెట్టిన తర్వాత ఉడకపెట్టుకుందాం. సో 15 నిమిషాల్లో అయితే అయిపోయిందండి. సో నేను రైస్ అయితే కుక్ చేశాను చూడండి. సో పర్ఫెక్ట్గా మనకి రైస్ అయితే కుక్ అయిపోయిందండి. సో దీన్ని పక్కన ఉంచుకుందాం. సో మనకి పులిహోరలోకి చింతపండు రసం అయితే కావాలి కదండి. సో నేనైతే 2 కప్స్ ఆఫ్ రైస్కి నేను ఆల్మోస్ట్ 60-70 గ్రాముల వరకు చింతపండు ఉంటుందండి. ఈ చింతపండుని ఇలా వాటర్ వేసేసి ఒక 15 నిమిషాల వరకు నానబెట్టాలండి. సో నానబెడితే మనకి గుజ్జు తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఒకవేళ మీకు అంత టైం లేదు, నేను ఇమీడియట్గా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే సో మీరు ఇమీడియట్గా స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకున్న తర్వాత అయినా మీరు తొనలు తీసి పక్కన ఉంచుకోవచ్చు. సో నేనైతే 15 నిమిషాల తర్వాత నానిపోయిన తర్వాత ఈ తొనలు అయితే తీసి పక్కన ఉంచుకున్నానండి. సో గుజ్జు అయితే నాకు ఇంత గుజ్జు అయితే వచ్చిందండి. సో ఇప్పుడు ఈ చింతపండుని మనం ఉడికించుకోవాలి. సో నేను ఉడికించుకునేటప్పుడు నేను 3 పచ్చిమిర్చి అయితే వేసానండి. సో ఈ పచ్చిమిర్చి ఈ చింతపండులో గుజ్జులో ఉడకడం వల్ల మనకు పులిహోరలో ఇది పంట కింద నగిలినప్పుడు చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది చింతపండు గుజ్జు, అందుకని ఆయిల్ వేసి ఇలా బాగా ఉడికించుకున్నానండి. సో ఈ చింతపండు గుజ్జు అనేది మనకి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, సో కొద్దిగా చిక్కపడాలండి. సో చిక్కపడినప్పుడు మనకి చింతపండు గుజ్జు అయితే ఉడికిపోయినట్టు. సో ఇప్పుడు నేను కడాయి అయితే తీసుకున్నానండి. సో మనకి గుడిలో చేసే ప్రసాదంలో ముఖ్యంగా వాళ్ళు వేసే పొడి ఇదేనండి. సో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకున్నానండి. దీంతోపాటు చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను. సో ఇలా మెంతులు నేను చిటికెడే వేసానండి, ఎక్కువ వేయకండి, కొద్దిగా వేయండి. సో దీంతోపాటు ధనియాలు, జీలకర్ర, మిరియాలు పొడి తీసుకున్నానండి. సో మిరియాలు లేవని నేను మిరియాల పొడి అయితే కొద్దిగా వేసాను. మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు వేసేసేయండి. సో ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుందామండి. సో కొంచెం మంచి వాసన వచ్చే వరకు ఇలా వేపుకొని సో స్టవ్ ఆపేసి ఇదంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. సో నువ్వులు చివర్లో వేయండి. సో ఎందుకంటే అవి చిటపట్లాడి మన పైకి పడుతూ ఉంటాయి, అందుకే చివర్లో వేయండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకుందాం. సో వీలైనంత వరకు స్మూత్ పౌడర్ అయితే చేసి పక్కన ఉంచుకుందాం. సో మనకి పౌడర్ కూడా రెడీ అయిపోయిందండి. సో మనకి గుడిలో చేసే ప్రసాదానికి మనకి ఎక్కువ ఫ్లేవర్ ఇచ్చేది ఈ పొడేనండి. ఇప్పుడు నేను రైస్ కుక్ చేసిన రైస్ ఇలా బేషన్లోకి అయితే తీసుకున్నానండి. సో ఈ రైస్ అనేది ఇలా స్ప్రెడ్ చేసుకొని చల్లారనిద్దాం. సో ఇప్పుడు ఈ రైస్లో కండి సొమ్మ కొద్దిగా పసుపు అయితే వేసానండి నేను. దీంతోపాటు పచ్చిదే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ పచ్చిది వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. సో మనం మళ్ళీ తిరుగుమాతలో
మళ్ళీ కరివేపాకు పసుపు మళ్ళీ వేస్తాము, బట్ పచ్చిది కూడా ఇలా వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చూడండి ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడంతా కూడా ఇలా వేసుకోండి. దీంతోపాటు నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. కరివేపాకు వేసానండి చూడండి, కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు చింతపండు గుజ్జు మనం చేసి పెట్టుకుంది చల్లారిపోయిందండి. సో ఈ గుజ్జు కూడా నేను ఈ అన్నంలోకి అయితే వేసానండి. సో ముందుగా ఈ గుజ్జు, ఈ పొడి ఇవన్నీ కూడా రైస్కి పట్టేటట్టుగా బాగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇలా చేయడం వల్ల రైస్కి బాగా పులుపు పట్టి మనం పులిహోర తినేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. సో ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకుందాం. సో ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నానండి. సో ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి, నేను 5 to 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. దీంతోపాటు చూడండి నేనైతే పల్లీలు వేసానండి. ఈ పల్లీలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొద్దిగా జీడిపప్పు, దీంతోపాటు శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసానండి. ఇవన్నీ కూడా బాగా ఇలా వేపుకోండి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే చీల్చుకొని వేసానండి. సో ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోండి. సో నేను దీంట్లో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసానండి. ఇవన్నీ కూడా బాగా మీడియం ఫ్లేమ్లో వేపుకొని లాస్ట్కి మనకి అయిపోయే ముందు, దించే ముందు కరివేపాకు, చిటికెడు ఇంగువ కూడా వేయండి. ఇంగువ వేసేసి మనం స్టవ్ అయితే ఆపేద్దాం. సో ఈ తిరుమాత కొద్దిగా చల్లారిపోయిన తర్వాత మనం ఈ అన్నంలోకి అయితే వేద్దామండి. సో ఇది పూర్తిగా కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేత్తోని ఇలా కలుపుకోవాలండి. సో పర్ఫెక్ట్గా మనకి గుడిలో ప్రసాదం పెట్టి పులిహోర అయితే రెడీ అయిపోయిందండి, టెంపుల్ స్టైల్ పులిహోర. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సో మరికొన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.